హాయ్ అన్న. అది డైరెక్ట్ ఈసెట్ ద్వారా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ గురించి జస్ట్ టిప్స్ కావాలి కదా. ఫస్ట్ థింగ్, ఈసెట్ ఎగ్జామ్ అనేది టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది అన్న. అందులో 100 మార్క్స్ ఇంజనీరింగ్ ఉంటాయి, 50 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది, అండ్ 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ. టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఈసెట్ ఎగ్జామ్ అంటే అదే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇదేంటంటే డైరెక్ట్ డిప్లొమా నుంచి బీటెక్ ఆర్బిఈ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో టిప్స్ ఏంటంటే జస్ట్ కొన్ని ఏమంటారన్న, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితే సరిపోతుంది. లైక్ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాం అనుకో, అందులో కొన్ని సింపుల్ ఉంటాయి కదా, మ్యాట్రిసెస్ కానీ లేకపోతే ప్రాబబిలిటీ కానీ, ఇలా చిన్న టాపిక్స్ తోటి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మార్క్స్ వీటికి. అండ్ నెక్స్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే ప్రీవియస్ ఒక 3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ చేస్తే సరిపోతుంది అన్న. అండ్ ఇంకా నా ర్యాంక్ వచ్చేసి 101 ర్యాంక్ వచ్చిందన్న నాకు నా సివిల్లో. అండ్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వచ్చింది నాకు, ఫ్రీ సీట్ వచ్చింది. ఇది ఎట్లుంటుందంటే, మనకి డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తాం కదా, డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తే ముందు 2019 బిఫోర్ 20% రిజర్వేషన్ ఉంటుంది, కానీ 2019 తర్వాత 10% రిజర్వేషన్ అయ్యింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో నార్మల్గా 60 పీపుల్ ఉంటారు కదా అన్న, 60 స్టూడెంట్స్ ఉంటారు. ముందేముండే అంటే 60కి 20% అంటే 12 క్యాండిడేట్స్ డిప్లొమా వాళ్ళు ఉంటుంటే, 60 + 12 72 మెంబర్స్ డిప్లొమా వాళ్ళు ఉంటుంటే, 60 + 12 టోటల్ 72 క్లాస్ స్ట్రెంత్ ఉంటుంటే, అందులో 60 మెంబర్స్ ఏమో ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు, 12 మెంబర్స్ ఏమో ఈసెట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఆఫ్టర్ 2019 ఏమైందంటే 10% చేసేదాన్ని. 10% ఎలా అయ్యిందంటే, ఇప్పుడు 60 స్ట్రెంత్ అనుకో, క్లాస్ స్ట్రెంత్ 10% అంటే 6, అంటే టోటల్ 66 స్ట్రెంత్ ఉంటుంది. అందులో 60 ఏమో ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళు, 6 ఏమో ఈసెట్ రాసి వచ్చిన వాళ్ళు. సో మీరు ఈసెట్ ద్వారా మంచి కాలేజ్ రావాలనుకుంటే, మీ పర్టికులర్ స్ట్రీమ్ ఉంటుంది కదా, సివిల్ కానీ మెకానికల్ కానీ, బిలో 100 ర్యాంక్ ఉండాలి ఖచ్చితంగా. పక్కా బిలో 100 ర్యాంక్ ఉంటేనే మీకు మంచి కాలేజ్ వస్తుంది, యాజ్ పర్ యువర్ కేటగిరీ అని చెప్పన్నాను. అండ్ ఇంకోటి జస్ట్ అదే ఏమంటారు, రిజర్వేషన్ వల్ల మొత్తము 20 ఉండే ముందు, దాని నుంచి 10 అయ్యింది కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ అనేది టైట్ అయిపోయింది. ఇఫ్ ఓవరాల్ ర్యాంక్ అనేది ఈసెట్లో 1000 బిలో ఉన్నదనుకో, ఫ్రీ కాలేజ్ సీట్ వస్తుంది, మొత్తం ఫీ రియంబర్స్మెంట్ మొత్తం అవుతుంది. ఖాళీ జేఎన్టీయూ ఫీ కానీ ఓయూ ఫీ కానీ అది ఉంటే అది కట్టుకోవాలి. నాకైతే మొత్తం ఫ్రీ వచ్చిండే అన్న. టోటల్ కాలేజ్ సీట్ నుంచి ఇక 3 ఇయర్స్ కంప్లీట్గా ఫ్రీ. ఈసెట్లో ఎంసెట్లో ఎలా ఉంటుంది అన్న, 10,000 బిలో ర్యాంక్ వస్తే మనకి ఫ్రీ సీట్ విత్ ఫ్రీ, మొత్తం ఫ్రీ ఉంటుంది కదా స్టడీస్ 4 ఇయర్స్. సో సేమ్ యాజ్ ఈసెట్లో కూడా బిలో 1000 ర్యాంక్ ఉండాలి, అప్పుడు మీకు ఫ్రీ సీట్ వస్తుంది, అన్నీ ఫ్రీ ఉంటాయి. ఇంకా జస్ట్ 1000 బిలో వస్తే ఫ్రీ సీట్ వస్తుంది, ఓకే. కానీ ర్యాంక్ అనేది మంచి కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో రావాలంటే ర్యాంక్ మినిమం 50 to 100 మధ్యలో ఉంటే బెటర్. ఇంకా 50 బిలో ఉంటే ఇంకా మంచిది. ఓకే, ఇంకా అంతే అన్న. ఇప్పుడు టోటల్ సీట్ వస్తే ప్లస్సా, సీట్ వస్తే అదే అన్న. ఇప్పుడు మనకి సీట్ కన్నా ర్యాంక్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఇక్కడ ర్యాంక్ ఏంటంటే, ర్యాంక్ మనకి బిలో 100 వచ్చిందనుకో, నీకు మంచి కాలేజ్ వస్తుంది ఖచ్చితంగా. ఆ మంచి కాలేజ్ వస్తే ఇక నీకు సేమ్ ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఫ్రీయే ఉంటాయి. ఇంకా జేఎన్టీయూ ఫీ ఒక్కటి కట్టుకోవాలంతే. రాకపోతే ఏంటంటే, రాకపోతే సీట్ రాలేదనుకో, ఇక బయట డొనేషన్ ఇచ్చి సీట్ కొనాలి, ప్లస్ ఎవ్రీ ఇయర్ మనం మనీ కట్టాలి ఖచ్చితంగా, ఇక కాలేజ్ని బట్టి. మా కాలేజ్ అయితే అప్పుడు నేను చదివేటప్పుడు ఇయర్లీ 98,000 ఉండే.
ప్లస్ మళ్ళా సీట్ కోసం పక్క ఒక 2-3 lakhs మినిమం పెట్టాలేమో అన్న ఇక మ్యాక్సిమం. సో ఇక ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఒక 6 lakhs అట్లా అవుతుంది మినిమం. 5 to 6 lakhs అవుతుంది. ఇక సీట్ వచ్చిందంటే ఇక అవి సేవ్ అవుతాయి అంతే. జస్ట్ ప్రిపరేషన్ అనేది ఏం లేదన్న. సింపుల్గా ఏం చెప్పంటే వాళ్ళకి ఒకటి మ్యాథ్స్లోనేమో కొన్ని టాపిక్స్ మ్యాట్రిసెస్ కానీ ప్రాబబిలిటీ కానీ జస్ట్ సింపుల్గా ఉంటాయి అవి. ఇవి ఏంటంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా చాలు. జస్ట్ వాళ్ళకి ఏం చెప్పమంటే ఒక 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి అని చెప్పు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే కొన్ని వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ తీసుకున్నామంటే హైడ్రాలిక్స్ ఒకటి, ఇంకోటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మినిమం 20 marks 15 marks వస్తుంది అన్న. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి అయితే ప్రీవియస్ ఇయర్స్ చాలా చాలా ఎనఫ్ నన్ను అడిగితే. కెమిస్ట్రీ అయితే పక్కా ప్రీవియస్ ఇయర్లకి వెళ్ళి మ్యాక్సిమం దిగుతాయి అన్న. ఫిజిక్స్ కొంచెం డౌట్ కానీ కెమిస్ట్రీ అయితే మ్యాక్సిమం దిగుతుంది. మ్యాథ్స్ అయితే చెప్పినా కదన్న, జస్ట్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. మెయిన్ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే పర్టికులర్ ఏ ఇంజనీరింగ్ ఫీల్డ్ అవుతుంటారో వాళ్ళు ఆ ఇంజనీరింగ్లో అప్ టు ఒక 60% అబోవ్ తెచ్చుకునేటట్టు ఉండాలి. 100 marks వాళ్ళకి ఇంజనీరింగ్ ఉంటుంది కాబట్టి అబోవ్ 60 వచ్చిందంటే వాళ్ళు సేఫ్. నేను రాసినప్పుడు పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి నాకు 100 వచ్చినా కానీ నాకు 200కి 100 వచ్చినాయి అన్న. నాకు 200కి 101 marks వచ్చినాయి. అయినా 101 ర్యాంక్ వచ్చింది నాకు. సో పేపర్ టఫ్ ఉంటే అట్లా పేపర్ గిట్ట టఫ్ లేదంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇంజనీరింగ్లో మినిమం 60-70% స్కోర్ చేస్తే సేఫర్. ఎందుకంటే ఇక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టైం గేమ్ మొత్తం ఇదంతా. కెమిస్ట్రీ అయితే గన్ షాట్ క్వశ్చన్సే మ్యాక్సిమం అన్నీ. అంతే అన్న. ఇక జస్ట్ వాళ్ళకి ఏం చెప్పంటే ఒక 2-3 years ప్రీవియస్ పేపర్స్ చూసుకోమని చెప్పు. ఇంజనీరింగ్లోనైతే వాళ్ళ ఇష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్. నా సివిల్ది అడిగితే సివిల్లో కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటే నేను చెప్తా. కానీ ఇక వేరే మెకానికల్ అవి నాకు ఐడియా ఉండదు అన్నమాట. అంతే. జస్ట్ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, ఈ సెట్ రాయాలనుకుంటే ఫ్రీ సీట్ కావాలనుకుంటే ర్యాంక్ షుడ్ బి బిలో 1000 ఉండాల్సిందే ఖచ్చితంగా. అప్పుడే ఫ్రీ సీట్ వస్తుంది. కానీ నీకు మంచి కాలేజ్ రావాలంటే ర్యాంక్ షుడ్ బి బిలో 100. అంతే ఫిక్స్ అదైతే. ఇప్పుడు బిలో 100 వస్తే మంచిగా ఉంటుంది. బిలో 1000 వస్తే ఏదో ఫ్రీ సీట్ వస్తుంది కానీ కాలేజ్ అనేది ఇక బీటెక్ది ఎక్కడ వస్తుందో తెలియదు. ఇక సేమ్ ఇక మన ఎంసెట్ లాగానే ఆప్షన్స్ ఉంటాయి అన్న. ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనకి ఇక సీట్ వస్తుంది. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఖతం. అంతే ఇక సీట్ వస్తుంది. అంతే అన్న. ఇంకా ఏమైనా కావాలంటే మెసేజ్ చెయ్యి. పర్టికులర్గా ఇంకా ఏదైనా పర్టికులర్గా చెప్పాలిరా అని ఒకటి ఏదైనా మెసేజ్ కానీ పెట్టు, నేను చెప్తాను. నేను కొద్దిగా చూసైనా చెప్తాను నీకు. ఓకేనా అన్న? కొద్దిగా ఏమనుకోకు. ఏంటంటే హైకోర్టులో ఒక కేసు అయిన ఉండే అన్న మా ఆఫీస్ది. అందుకోసమే అది తిరుగుతున్నా. అసలు టైం ఉండట్లేదు నాకు అసలు. అందుకోసం ఇప్పుడు నీ గురించి టైం తీసుకొని పెట్టిన. ఓకేనా అన్న? సారీ ఏమనుకోకు కొద్దిగా లేట్ అయిందని. ఏమైనా కావాలంటే మెసేజ్ చెయ్యి, దానికి నేను చెప్తాను.